తిరుపతి వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాను. రమేష్. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ఇది డబ్బు విషయం అనేది దాదాపు 2 సంవత్సరాలకు ముందు జరిగింది. ఇప్పుడు జరిగే విషయం కాదు. ఇది 2 సంవత్సరాలకు ముందు ఎస్టేట్లో మగ్గాల ఫ్యాక్టరీ కోసం ఇచ్చిన డబ్బు. ఇప్పుడు జరిగిన విషయం కాదు. ఇప్పుడు జరిగినట్లు దీన్ని అపోజిషన్ వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని ఇప్పుడు వైరల్ చేయడము చాలా తప్పు. అందుకనే మేము చెప్తున్నాము, ఈ వీడియోలు ఇంకా మీదట ఈ రోజు నుంచి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయకూడదు అనేసి దయచేసి కోరుతున్నాము. మేము దీని మీద పై అధికారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మా పర్మిషన్ లేకుండా మా వీడియోలు ఎలా పంపిస్తారని నేను కఠినంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది మమ్మల్ని ఏదో భయపెట్టేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయినా మేము ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? మాకు మురళన్న ఎప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేనికైనా మేము ఆయనతో కలిసిమెలిసి పంచుకుంటుంటాము. దాన్ని అదనుగా తీసుకొని మమ్మల్ని ఏదో భయపెట్టేస్తున్నారని, మేమేదో చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నాం. మేమెందుకు భయపడుతున్నాం? మేము పార్టీ కార్యకర్తలు, మమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు? ఎలాంటి తప్పుడు వాక్యాలు చెప్పకూడదని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని ఇంకోసారి ఫార్వర్డ్ చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి చెబుతున్నాము, ఈ వీడియోని ఇంతటితో డిలీట్ చేస్తే బాగుంటుంది. లేదంటే దీని మీద ఇంకా జరిగేది అనేది చాలా కఠినంగా ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నాను. ఉంటాను.